ఇప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ చూద్దాం. పార్షియల్ ఫ్రాక్షన్స్ లా దీని వెయిటేజ్ వచ్చేసి 3 SAQs, షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఇవి ఈజీగానే ఉంటాయి, అంత కష్టం ఏమి ఉండదు. ప్రాసెస్ ప్రతి ఒక్క దానికి సబ్స్టిట్యూషన్ ఎట్లుంటుందో. ఈ 5 మోడల్స్ లకి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి, పక్కా 3 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే యూనిట్ మొత్తం ఎంత తిప్పి కొట్టినా ఇవే ఉంటాయి. దీంట్లోకి మనం సబ్స్టిట్యూషన్స్ ఎట్లా చేసుకుంటాం చూద్దాం. అసలు దానికి ముందు పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే మనకి పార్షియల్ నెంబర్ తెలుసు కదా, 1/2, 3/5, 6/2. ఈ రెండు పార్షియల్ నెంబర్, మీద చిన్న నెంబర్ ఉండాలి, కింద పెద్ద నెంబర్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఉల్టా ఉంది కదా, 2 1s are 2 3s 3 ఈజ్ నాట్ ఏ పార్షియల్ ఫ్రాక్షన్. పార్షియల్ అంటే సగం. ఇది సగం ఉంది కదా, సగం ఉంది కదా, సగం. సగం అంటే 0.5 అని ఉండొచ్చు, 0.25 అని ఉండొచ్చు, అది కదా. సో ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఏవే పార్షియల్ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఇక్కడ x⁻1 ఉంది, ఈ కింద రెండు ప్రోడక్ట్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమొస్తుంది, x ఇంటూ x స్క్వేర్ కదా. సో పవర్ 1 పెద్దదా, పవర్ 2 పెద్దదా? ఆబ్వియస్లీ పవర్ 2 పెద్దదా, అది డినామినేటర్ ఉంది. సో పార్షియల్ ఫ్రాక్షన్, ఇది పార్షియల్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి, x² x⁻1 x³ పార్షియల్ ఫ్రాక్షన్, x² x³ పార్షియల్ ఫ్రాక్షన్, x² ఇక్కడ చూడండి x² కదా. సో డినామినేటర్ లో చిన్నగా ఉండి న్యూమరేటర్ లో పెద్దగా ఉంటే పార్షియల్ ఫ్రాక్షన్ అంటాం. ఈ కేసులో చూడండి, ఈడ పవర్ క్యూబ్ ఉంది, ఈడ x ఇంటూ x² x³. సో సేమ్ ఉన్నాయి కదా. ఇట్లున్నప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేస్తాం అంటే 1+ అని చెప్పి పార్షియల్ ఫ్రాక్షన్ ని సాల్వ్ చేస్తాం. అది ఎట్లనో చూసుకుందాం. ఫస్ట్ ఇది చూద్దాం. ఇది ఒక సింపుల్ ప్రాబ్లమ్, ఇది అర్థమైతే ఇవన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే మనకి డినామినేటర్ లో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చింది అనుకో, దీన్ని మనకి పవర్ 1 ఉంటే ఏం పెట్టాలి, పవర్ 2 ఉంటే ఏం పెట్టాలి, పవర్ 3 ఉంటే దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాము అనేది చెప్పుకుందాం. ఇట్లుంది అనుకో, దీని సబ్స్టిట్యూషన్ వచ్చేసి a/x+6 ప్లస్ b/x-2. వీటిని మనం సాల్వ్ చేసి AB వాల్యూస్ అనుకొని రాసేస్తే పార్షియల్ ఫ్రాక్షన్ అయిపోతుంది, సారీ ప్రాపర్ ఫ్రాక్షన్ అయిపోతుంది. సో AB ఎట్లా కనుక్కుంటాం అనేది ప్రాబ్లం చేసేటప్పుడు చూద్దాము. ప్రజెంట్ సబ్స్టిట్యూషన్ చూసుకుందాం. ఇది అయిపోయింది. పవర్ 1 ఉన్నప్పుడు A ఒక్కటే వస్తుంది, A/, వస్తుంది B/, వస్తుంది. ఒకవేళ x-n ఉంది అనుకో, c/x-n వస్తుంది. ఇట్లా ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ వస్తాయి. సో నేను ఇక్కడ 1+ అని చెప్పిన, దీనికి ఏమొస్తుంది, x⁻1 ఇక్కడ 1లే ఉన్నాయి కదా. సో a/x - a ప్లస్ b/x - b ప్లస్ c/x - c. ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ABC వాల్యూస్ పెట్టేస్తే అయిపోతుంది. ఈ ప్రాబ్లం అయిపోయి, ఈ ప్రాబ్లం అయిపోయి. ఇక్కడ చూడండి, ఇక్కడ x⁻1 ఉంది. సో a/x+2. దీన్ని ఎట్లా రాస్తాం, ఫస్ట్ xn కామన్ తీస్తాము, x² ని తీద్దాం. ఎందుకంటే పవర్ 2 ఇక్కడ x 3 టైమ్స్ కదా. సో x+1 కదా. సో నేను ఈడేం రాస్తా, ఈడొకటి ఈడొకటి ఈడొకటి, x+1 c/x+1. ఈడ ఎందుకు 2 పెట్టినో అది గిట చెప్తా. ఇది చూద్దాము. ఇదేమో a/x-1 ప్లస్ -x² + 2 కదా. ఇప్పుడు పవర్ 1 కి మనం ఖాళీ ఏనే రాస్తాం అంతే కదా. ABCD అట్లా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ మనకి x పవర్ లో 2 ఉంది అనుకో, ఏం చేస్తామంటే bx + c/x² + 1 రాస్తాం. ఈడ మనకి ఏముంది, x² కదా. సో px + c/x² + 2 రాస్తాం. ఇది ఈట అయిపోయింది. కానీ దీనికి ఏం రాస్తాం, ఇట మనకి ఏముంది, x² ఉంది కదా. సో x² ని ఎట్లా రాసుకోవచ్చు, 1/x² ని 1/x ఇంటూ 1/x రాస్తాం కదా. సో ఈడ ఇట్లున్నదాన్ని నేనేం రాస్తా అంటే a/x ప్లస్ b/x². ఇట్లా మనం ఎందుకు డివైడ్ చేస్తామంటే మనకి ఎల్సిఎం సేమ్ రావాలి. 1/2కి 1/4 ఎల్సిఎం ఎంత, 1/4 కదా. సో మనకి ఎల్సిఎం x² రావడానికి ఇట్లా డివైడ్ చేస్తాం. సో నేను ఇక్కడ a/x b/x² రాస్తా. ప్రాబ్లం చేసేటప్పుడు మీకు పక్కా క్లారిటీ వస్తుంది, ఎట్లా సాల్వ్ చేయాలో ఇక్కడ తెలుస్తుంది. 12 మార్కులు గిట్ వస్తాయి. కాకపోతే ఇవి చేసేటప్పుడు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ మైనస్ల కాడ పోతాయి. చూడండి ఒకసారి, నేను చేసేటప్పుడు ఇట పోవచ్చు, ఒకసారి చూసుకోండి. న్యూమరేటర్ని మనం ఏం గెలకము, కొంచెం గిట్ట డిస్టర్బే చేయం మనం న్యూమరేటర్ని. ఏమన్నా మనం డినామినేటర్ని సాల్వ్ చేస్తాం. ఇక మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ పోదాం. సబ్స్టిట్యూషన్ గిట్ వచ్చేసింది కదా. ఈ ప్రాబ్లమ్సే నేను పెట్టేసా, టైమ్ లైన్స్ లో ట్యాగ్ చేస్తాం.
దీని సబ్స్టిట్యూషన్ ఏం రాసిన నేను సొల్యూషన్ అని చెప్పి గివెన్ లెట్ అని తీసుకుంటాం. లెట్ అని ఎందుకు తీసుకుంటాం అంటే మనం అజ్యూమ్ చేస్తున్నాం కదా, అప్పుడు తీసుకుంటాం. సో దీన్ని ఏం రాస్తా, a/x+6 ప్లస్ b/x-2 ఇంతే కదా. పవర్ 1 ఉంటే a వస్తుంది, b వస్తుంది. సో దీన్ని ఏం చేస్తా, ఈక్వేషన్ 1 అనుకుంటా. ఇప్పుడు x+5/x+6 x-2 ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసేసుకుంటాం సెకండ్ స్టెప్ లా. ఎల్సిఎం ఎట్లా అంటే ఒకవేళ రాలేదనుకో ట్రిక్ చెప్తా చూడండి. డినామినేటర్లో ప్రోడక్ట్ రావాలి, లెఫ్ట్ సైడ్ ఉన్నదే రైట్ సైడ్ గిట్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ x+6 ఉంది కదా, బంద్ చేసేయండి. x-2 ఉంది కదా, అది రాయండి. ప్లస్ b ఇంటూ x-2 ఉంది కదా, x-2 క్లోజ్ చేయండి. x+6 ఉంది కదా, ఇది అంతే. ఈడ వన్స్ క్యాన్సిల్. x+5 ఈక్వల్స్ టు a/x-2 ప్లస్ b/x+6. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఏమైనా చేసుకో, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా, పుట్ x ఈక్వల్స్ టు 2 పెడతా ఇన్ ఈక్వేషన్ 2. లెఫ్ట్ సైడ్ గిట మారుతాయి. ఈడ ఎంత అవుతుంది, a/2 - 2. ఇది మనకు 4 మార్క్స్ వస్తుంది. ప్రొసీజర్ చిన్న ఉంటుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ రాసేస్తాం. 7 ఈక్వల్స్ టు a/0 ప్లస్ b/7. 7 ఈక్వల్స్ టు b/7. 7 1 b ఈక్వల్స్ టు 1. పడ్డదా b ఈక్వల్స్ టు 1? b ఈక్వల్స్ టు 1 వచ్చింది. సిమిలర్లీ మనకి ఏ వాల్యూ రావాలంటే b లో పెట్టేసాలి. 6 కి ఇంకెంత యాడ్ అయినా సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. పుట్ b ఈక్వల్స్ టు -6 ఇన్ 2. అప్పుడు ఏమవుతుంది, -6 ప్లస్ 5 ఈక్వల్స్ టు a/-6 -2 ప్లస్ b/-6 ప్లస్ 6. -1 ఈక్వల్స్ టు a/-8 ప్లస్ b/0. -1 ఈక్వల్స్ టు a/-8. మైనస్ క్యాన్సిల్. a ఈక్వల్స్ టు 8a. a ఈక్వల్స్ టు 1/8. ఏ వాల్యూలు బి వాల్యూలు వస్తాయి కదా, సబ్స్టిట్యూట్ a, b ఇన్ 1. ఇచ్చిన క్వశ్చన్ లో x+5/x+6 x-2 ఈక్వల్స్ టు ఏ ఎంత వచ్చింది, 1/8 కదా. ఒకసారి 1/8 ఇక్కడ రాసిద్దాం. x+6 ప్లస్ b ఎంత వచ్చింది, 1 కదా, 1/x-2. దీన్ని ఎట్లా రాస్తాం, 1 కదా, 1/8 ఇంటూ x+6 ప్లస్ 1/x-2. ఇంతే సొల్యూషన్. ఇలా ఏముంది, ఏం చేసేదే లేదు. ఖాళీ ఈ స్టెప్ వచ్చి ఎల్సిఎం తెలిసి అదే ఏది పెడితే 0 అవుతుందో తెలిసి వచ్చేస్తుంది కదా. సో మాక్సిమం సింబల్స్ కాడ అవుతాయి, అది చూసుకోండి. ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేసినప్పుడు నాకు సింబల్స్ కాడ అవుతాయి. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు కదా, ఎగ్జామ్లో మార్క్స్ ముఖ్యం. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ సింపుల్గా చేసేసినాం కదా, అట్లనే సెకండ్ వన్ గిట్ట చూద్దాం. ఏమి ఇచ్చిండు, ఇక్కడ పవర్ 1 ఉంటే మనం ఏం రాస్తాం, డైరెక్ట్ a/x+2 రాస్తాం. ఈడ ఏముంది, స్క్వేర్ ఉంది కదా. సో మనం ఏం చేస్తాం, bx ప్లస్ c/x² + 1 రాస్తాం. ఎప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉండి మనకి ప్రోడక్ట్ ఆఫ్ x+1 x+2 రాయకపోతే అవి ఎట్లుంటాయి అంటే x² - 9 x² - 4 x² ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్స్ టు ఇట్లున్నాయి అనుకో. మనం ఫస్ట్ ఈ రెండు చేద్దాం. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, x² - 3² x+3 ఇంటూ x - 3 అని రాసుకోవచ్చు కదా. ఇట్లా 2 ప్రోడక్ట్స్ రాస్తాం అనుకో, ఇక్కడ మనకి b/ అవుతుంది ప్లస్ c/ అవుతుంది కదా. సో చూసుకోవాలి ఇట్లా మనకి ఫ్యాక్టర్స్ వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇది ఎట్లా రాస్తాము, x² - 2². దీనికి ఈ టైం రావచ్చు b/c ప్లస్ b/x+2 ప్లస్ c/x-2 రాస్తాం. అదంతా మంచిగానే ఉంది. ఇది ఎట్లా అంటే ఫస్ట్ దీన్ని ఇంటూ చేస్తాం. 1 1 వచ్చేసి 1 1 1 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు ప్లస్ 2 కదా. మధ్యలో సింబల్ వస్తుంది. సో దీన్ని ఎట్లా రాసుకుంటాం, x² ప్లస్ 1x ప్లస్ 1x ప్లస్ 1 x ప్లస్ 1. ఈ రెండిట్లకైనా x కామన్ తీస్తాం, ఈ రెండిట్లకైనా 1 కామన్ తీస్తాం. ఇది డైరెక్ట్ మీకు ఫార్ములా గుర్తుంది అనుకో, x+1² రాసుకుంటాం కదా. సో ఇక్కడ మనకి మళ్ళీ పవర్ ఏమైంది, a/a రాసుకుంటాం కదా. ఇట్లా ఇది ఫర్దర్గా మనం డివైడ్ అవుతుందా, అయితలేదు.
సో బిఎక్స్ ప్లస్ సి రాసుకుంటాం. ఒకవేళ అయితే సి బై అది బి బై ఎక్స్ ప్లస్ 1 సి బై ఎక్స్ ప్లస్ 1 అట్లా రాసుకుంటాం. ఇటు వరకు క్లియర్ ఉంది అనుకుంటా. ఇది రబ్ చేసి ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. ఆడ ఎల్సిఎం ఏమొస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు, ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఏకేమో ఇది క్లోజ్ చేసి మిగతాది రాయాలి. బీకేమో బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ బిఎక్స్ ప్లస్ సి రెండు టర్మ్లు కాబట్టి బ్రాకెట్ పెట్టుకుంటున్నా. ఈ రెండు టర్మ్లకు ఏ టర్మ్ ఇంటూ అయితే ఇది బంద్ చేయాలి, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ అయితే లెఫ్ట్ సైడ్ సేమ్. ఎల్సిఎం కట. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఇట్లా మనకు వాల్యూస్ వచ్చినప్పుడు మనం 2 మెథడ్స్ లో వేయచ్చు. ఫస్ట్ మెథడ్ లో వేయచ్చు, లేకపోతే సెకండ్ మెథడ్ లో వేయచ్చు. ఫస్ట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, సో ఇలా మనం ఏదైనా వాల్యూ కనుక్కుందాం. ఎట్లా కనుక్కుందాం అంటే పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, లేకపోతే ఎక్స్ ఈక్వల్స్ టు 0 అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్స్ ఈక్వల్స్ టు -2 పెట్టవచ్చు. -2 పెట్టినా మనకు ఇది మొత్తం 0 అయిపోతుంది, మనకి ఏ వాల్యూ వస్తుంది కదా. సో ఏం పెడదాం, -2 పెడదాం అంతే కదా. -2 హోల్ స్క్వేర్ -3 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ -2 ప్లస్ సి. -2 ప్లస్ 2 -2 హోల్ స్క్వేర్ ఎంత 4. -2 ఇంటూ -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 2 4 -3 a of 2 square 4 plus 1 plus -2b plus c into 0. ఇది ఫరకే పడదు, సో 0 అయిపోతుంది. 1 ఈక్వల్స్ టు a ఇంటూ 5. ఏని అక్కడ పంపిస్తాం, a ఈక్వల్స్ టు 1/5. ఒక వాల్యూ వచ్చింది కదా. ఒక వాల్యూ వచ్చినాక నేను మళ్ళీ ఈక్వేషన్ ఎట్లా రాసుకుంటా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్లలో ఎక్స్లలో రాసుకోవచ్చు, లేకపోతే మనం మన బేసిక్ మెథడ్ వాడచ్చు. బేసిక్ మెథడ్ వాడదాం ఫస్ట్, దాని తర్వాత ఈ మెథడ్ గిట్ట చూద్దాం. రెండు చూద్దాం, అందులో ఏది ఈజీ అనిపిస్తే అది చేసేసేయండి. ఇప్పుడు ఏం చేస్తాము, ఏదో వచ్చింది కదా, ఏ 1/5 వచ్చింది కదా. సో మనకి ఇక్కడ 0 పెట్టినాం అనుకో, సి వాల్యూ వస్తుంది కదా. పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2. ఎందుకంటే ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు బి అన్న సి అన్న రానికే బిని 0 పెట్టినాం అనుకో, బి ఇంటూ 0 0 అయిపోతుంది, ప్లస్ సి 0 ప్లస్ సి ప్లస్ సి కదా. చూద్దాం, 0 స్క్వేర్ -3 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ 0 ప్లస్ సి ఇంటూ 0 ప్లస్ 2 ఇంతే కదా. -3 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 1 ప్లస్ సి ఇంటూ 2. -3 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2c. -3 ఈక్వల్స్ టు 1/5 ప్లస్ 2c. 1/5 ఇటు వచ్చేసి ఏమవుతుంది, -3 -1/5 ఈక్వల్స్ టు 2c. ఇక్కడ డినామినేటర్ ఏం లేదు 5. ఇక్కడ గిట సేమ్, ఇక్కడ 1 ఉంది కదా, సో 5 తోటి ఇంటూ చేస్తాం. -15 -5కి 5 ఉంది, సో -1 2c. -16/5 ఈక్వల్స్ టు 2c. 2 1 2 8 c ఈక్వల్స్ టు -8/5. ఇది వచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు మనకి మిగిలిన టర్మ్ ఏంది, బి వాల్యూ కదా. ఆ బి వాల్యూకి మనం ఏం చేద్దాము, 1 పెట్టేసుకుందాం. ఇక పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 పెడదాం. ఏలా సిలో వస్తుంది, ఏసీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం, వచ్చేస్తుంది. ఏ వాల్యూ ఇక్కడ 1/5 రాసుకున్నాం, ఎందుకంటే మన రిఫరెన్స్ కోసము. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాం, పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. 1 స్క్వేర్ -3 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ 1 ప్లస్ సి. నేను బ్రాకెట్స్ ని ఇట్లా డిఫరెన్షియేట్ చేస్తున్నా చూడండి. చిన్న ఒక బ్రాకెట్ ఉంటేనేమో స్మాల్ బ్రేసెస్, స్క్వేర్ బ్రాకెట్స్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్. క్లారిటీ మెయింటైన్ చేయండి చాలానే. ఏ ఎంత 1/5 ఇంటూ 2 ప్లస్ 3b ప్లస్ 3c కదా. సో ఇక్కడ ఒకసారి ఏ రాసుకుందాం. -2 ఈక్వల్స్ టు
2 ఇంటూ 1/5 ప్లస్ 3b ప్లస్ 3 ఇంటూ మైనస్ 8/5. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి బి వాల్యూ వచ్చేస్తుంది. సి వాల్యూ ఆడ మనం పక్కకు రాసేసినాం, లాస్ట్ యూజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు బికి మనం చూసుకుందాం. -2 ఈక్వల్స్ టు 2/5 మైనస్ 3 8 8 2 16 8 3 24 మైనస్ 24/5. టేబుల్ ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే స్టార్టింగ్కి రీకాల్ చేసుకొని రాయండి. ఎందుకంటే ఒక్క మిస్టేక్ అయినా మనకు మార్కులు వేయాలి. ఈజీగా 4 మార్క్స్ వచ్చే కాడ ఎందుకు వదిలేసేయాలి. -2 ప్లస్ 24/5 మైనస్ 2/5 ఈక్వల్స్ టు 3b. సో ఎల్సిఎం ఎంత? 5 సో 5. ఎల్సిఎం ఒకవేళ రాకపోతే ఇట్లా మనం 5,5 రాస్తాము. ఈవెన్ నంబర్స్ని తీసుకుంటాం, 1 వచ్చేదాకా వేస్తాం. ఇది ఏదైతే మిగిలిందో 5 ఆడ రాస్తాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో డైరెక్ట్ నేను 2కి మల్టిప్లై చేసేస్తా. ప్లస్ 24 మైనస్ 2 ఈక్వల్స్ టు 3b. ఎంత అవుతుంది ఇప్పుడు? -12 ప్లస్ 24. సో ప్లస్ 12/5 ఈక్వల్స్ టు 3b. ఇది ఇక్కడ వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే 3 1 3 4 b ఈక్వల్స్ టు 4/5. b ఈక్వల్స్ టు 4/5. ఆన్సర్ ఏమని రాస్తాము? ఒకసారి ఆన్సర్ రాసేద్దాం. మనకి ఈ ఈక్వేషన్తో పని కాబట్టి ఇంకో మెథడ్ ఇటే చెప్తాం. ఇప్పుడు ఏం చేయాలి? ఏబిసి తీసుకొని లేతే సబ్స్టిట్యూట్ ఏబిసి 1 అని రాస్తాం. అప్పుడు ఏమవుతుంది? x² మైనస్ 3/x ప్లస్ 2 ఇంటూ x² ప్లస్ 1 ఈక్వల్స్ టు ఏ ఎంత? 1/5 కదా, డైరెక్ట్ రాసేస్తా. బి ఎంత? 4/5 కదా, 4x. సి గిటార్ డినామినేటర్లో 5 ఉంది కాబట్టి రెండింటికి 5 కామన్ వస్తుంది, అది కిందికి రాసేస్తాం. ఇంత అవుతుంది. ప్లస్ సి ఎంత? -8 కదా, సో -8. ఇంత సొల్యూషన్. చెప్పినట్టే ఇంకో మెథడ్ ఇట చెప్తాను కదా. చెప్పినా కదా ఇంకో మెథడ్లో ఇట చెప్తా అని. ఆ మెథడ్ చూద్దాం. ఆ మెథడ్ ఎట్లా అంటే, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం కదా, ఇది 2 అనుకుంటాం కదా. ఈడ 2 అని తీసుకుంటాం. ఒక స్టెప్ ఎక్స్టెండ్ చేస్తాం. x² మైనస్ 3 ఈక్వల్స్ టు ax² ప్లస్ a ప్లస్ bx² ప్లస్ 2bx ప్లస్ cx ప్లస్ 2c. ఎట్లా రాసినామంటే ఈ టర్మ్ ఇంటూ దీనికి, ఈ టర్మ్ ఇంటూ ఈ మొత్తం బ్రాకెట్కి, ఈ టర్మ్ ఇంటూ ఈ మొత్తం బ్రాకెట్కి. bx ఇంటూ bx² ప్లస్ 2bx ప్లస్ c ఇంటూ x cx ప్లస్ 2 ఇంటూ c 2c. ఇప్పుడు ఏం చేయాలంటే కంపేరింగ్ x² కోఎఫిషియంట్స్ అండ్ x coefficients and constants. x² x constants on both sides. x² ఏముంది ఇక్కడ? ఈ లెఫ్ట్ సైడ్ ఏమో 1 ఉంది, రైట్ సైడ్ వచ్చేసి a పవర్ 12 ప్లస్ b. పక్కకు రాద్దాం. తర్వాత ఈడ x కోఎఫిషియంట్లు ఉన్నాయి, ఈడ లేవు. సో x ఏమున్నాయి ఈడ? 2b ప్లస్ c ఈక్వల్స్ టు 0. పక్కకు రాస్తాం. కాన్స్టెంట్లు ఏమున్నాయి? a ప్లస్ 2c ఈక్వల్స్ టు ఎంత? -3 కదా. సో ఇంతకుముందు మెథడ్ యూజ్ చేసి మనం ఏదో ఒక వాల్యూ కనుక్కుంటాం. అప్పుడు మనకి ఏ వాల్యూ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు మెథడ్ పెట్టి ఏదో ఒకటి ఏ వాల్యూ అన్నా బి వాల్యూ అన్నా కనుక్కుంటాం కదా. ఏ మనకు 1/5 వస్తుంది. అదే ఈక్వేషన్ లో ఇది పెట్టుకుందాం. ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం. సో మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది? 1/5 కదా. 1 ఈక్వల్స్ టు 1/5 ప్లస్ బి. అప్పుడు ఎంత అవుతుంది? 4/5. ఇక్కడ 1 కదా, బి ఎంత వచ్చింది? 4/5. దానికి గిట మనం ఫస్ట్ స్టెప్ చేయాలి, సెకండ్ స్టెప్ నుంచి మనం ఫరక్ పడాలి. బి మనకు 4/5 వచ్చింది కదా, ఈడ చూద్దాం. 2 4 8/5. ఇది సాల్వ్ చేసిన సి వాల్యూ వస్తుంది, ఇది సాల్వ్ చేసిన సి వాల్యూ వస్తుంది. ఈడెంత? 1/5 కదా.
ఇది అక్కడ పంపిస్తాం. ఇక మీ ఓపిక ఏ మెథడ్లో చేయాలనుకుంటే ఆ మెథడ్లో, కాకపోతే ఫస్ట్ స్టెప్ మాత్రం పుట్ x ఈక్వల్స్ టు సంథింగ్ అని చెప్పి ఏదో ఒక వాల్యూ కనుక్కుంటాం. కనుక్కున్నాకనే మనం చేస్తాం. సో ఇది ఈజీ అనిపిస్తే ఇది ఫాలో అవ్వండి, అది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఫరాకే పడదు. ఇట్ అయిపోయింది కదా. థర్డ్ వన్ ఎట్లా చేసామో చూద్దాం. కాకపోతే ఇక్కడ డినామినేటర్ ఏమి ఇచ్చింది మనకి, x³ + x² ఇచ్చింది. దీన్ని ఏమైనా కనుకొచ్చా అంటే, సో ఇక్కడ లోయెస్ట్ పవర్ ని కామన్ తీస్తాం. క్యూబ్ ఉంది, స్క్వేర్ ఇంటూ పవర్ 1 ఏమవుతుంది, 2 + 1 3 అవుతుంది కదా. సో x² × 1 x², మనకి ఇది వస్తుంది. ఇట్లా రాస్తాం కదా. దీన్ని ఎట్లా రాసుకుంటాం మనం, ఈ x ని మనం ఫర్దర్ గా ఏం డివైడ్ చేయలేం కాబట్టి a/1x + b/x² రాస్తాం. ఒకవేళ ఇక్కడ పక్క కాన్స్టెంట్ ఉందనుకో x + c అవుతుంది. గా రూల్స్ మనకు తెలిసిపోతే ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ చూద్దాం, ఇది ఎట్లా x² × x + 1 అని ఒకసారి రాస్తాం. అంతే కదా, అదే రాసినాం కదా. న్యూమరేటర్ 2x² + 2x + 1. ఇది ఏడ రాస్తారంటే కింద రాయరి, దీని కింద రాయరి. పక్కకి ఏం రాస్తాము, దీన్ని ఎట్లా రాసుకుంటాం, దీన్ని ఎట్లా రాసి, లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే లెట్ ఇప్పుడు ఏం చేసినాం, ఇది ఈక్వల్స్ ఇది రాసినాం కదా. లెట్ అనేది ఒక కొత్త స్టెప్ తీసుకుంటాం. ఎందుకు, దీన్ని మనం అజ్యూమ్ చేసుకోవాలి కదా. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, a/x + b/x² + c/x + 1. ఈ స్టెప్ అర్థమైంది అనుకో, అని చేసేయచ్చు. ఇక మళ్ళీ ఏం చేస్తాము, ఎల్సిఎం తీసుకుంటాము. x × x x² కదా. సో x² వస్తుంది, x + 1 వస్తుంది. నేను ఏం చెప్పిన, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఈడ ఇటు వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది అంటే 1/2 + 1/4 అంటే ఇది ఎంత, 1/2² కదా. సో 2, 4 కలిసి ఎంత, 2 1 2 2 2 1 2 2 2 1 2 2 ఎంత 4. సో హైయెస్ట్ పవర్ ఉన్నది వస్తుంది. సేమ్ ఈడ x² రాసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈడ ఏముంది, x² x + 1 కదా. కాకపోతే ఈడ ఒక x ఉంది. సో x × 1 1/x, ఈడ డినామినేటర్. సో క్యాన్సిల్ చేసి ఏమైతే ఒక x ఒక x + 1, a × x × x + 1 ప్లస్ b కింద ఏముంది x² కదా, x² ని బంద్ చేసేయాలి. b × x + 1 ప్లస్ c × x + 1 ఉంది కదా, x + 1 ని బంద్ చేసి x² రాసేసేయాలి. ఒకటే టర్మ్ ఉంది కాబట్టి డైరెక్ట్ రాసేసిన cx² అని. దీన్ని ఏమనుకుంటాం మనము, దీన్ని కాదు, నెక్స్ట్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇది కట్ ఆఫ్ 2x² + 2x + 1 = a × ఇది లోపలికి ఇంటూ చేద్దాం, x² + x ప్లస్ b/x + 1 ప్లస్ c/x². cx² రాసిన పడకూడదు, దీన్ని 2 అనుకుంటాం. ఈ ఈక్వేషన్ ని 1 అనుకుంటాం. అయిపోయింది. మనకి ఏ వాల్యూ అన్నా సి వాల్యూ అన్నా కనుక్కోవాలి, లేకపోతే ఏదో ఒక టర్మ్ ని 0 చేయాలి కదా. 0 ఎట్లా చేస్తాం అంటే, మనం ఏం చేస్తాము, ఇక్కడ b = -1 పెడితే ac కాంబినేషన్ వస్తుంది. అట్లా రావద్దు కదా. సో నేను దీన్ని ఇంకో స్టెప్ సెకండ్ మెథడ్ లో వేస్తాం. 2x² + 2x + 1 = ax² + ax + bx + b + cx². దీన్ని 3 అనుకుంటాం. 2 పెట్టుకున్నా ఏం కాదు, ఒకవేళ మనం వాడకపోతే ఇక్కడ 2 పెట్టుకుందాం. దీన్ని మనం వాడతలేం కదా. సో రబ్ చేసేద్దాం. సో దీన్ని 2 పెట్టుకుంటాం. మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేసే కొద్దీ అయిపోతుంది. దీన్ని ఏం చేస్తాం, కంపేర్ x² x and constants on both sides. సో ఇక్కడ చూసుకుందాం,
టూ ఈక్వల్స్ టు ఏ మళ్ళీ ఏముంది ఎక్స్ స్క్వేర్కి సి ఉంది ప్లస్ సి, టూ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, 1 ఈక్వల్స్ టు బి. డైరెక్ట్ బి వాల్యూ వచ్చేసింది మనకి. ఈ బి వాల్యూలో పెడితే ఏ వాల్యూ వచ్చేస్తుంది. వావ్, ఏ ప్లస్ 1. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, అందుకే కొంచెం రియాక్షన్లు అట్లా ఉంటాయి, మీరు అట్లా ఏమనుకుంటుంది. ఈ 1 అక్కడ పోతే ఏమవుతుంది, ఏ ఈక్వల్స్ టు 2 మైనస్ 1 ఈక్వల్స్ టు 1. అంటే బి ఎంత వచ్చింది మనకి 1, ఏ ఎంత వచ్చింది 1, సి గిట్ ఎంత వస్తుంది 2 ఈక్వల్స్ టు 1 ప్లస్ సి, సి ఈక్వల్స్ టు 2 మైనస్ 1, సి ఈక్వల్స్ టు 1. సి గిట 1 వచ్చింది, ఎగ్దాం అన్ని 1లే వచ్చినాయి. సో ఇది ఏం చేస్తాము, ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ ఏబిసి ఇన్ 1 అని చెప్పి ఏ 1/x 1/x² 1/x ప్లస్ 1 గింతే సొల్యూషన్. ఇది ఎక్దమ్ చిన్నగా అయిపోయింది. ఇది ఇంత డబ్బున అయిపోతుంది అనుకోలే, కాకపోతే అయిపోయింది. సో ఇంతే ఆన్సర్. ఇప్పుడు మనం ఇంకోసం చూద్దాం. ఇంకోసం ఎట్లుంది, ఈ x² + 2ని ఎట్లనన్నా డివైడ్ చేయనీకి ఉందా అంటే ఎట్లా లేదు, మధ్యలో ప్లస్ ఉంది. ఒకవేళ మధ్యలో మైనస్ ఉన్నా కానీ ఎట్లా చేయనీకే లేదు. మధ్యలో మైనస్ ఉంటే ఏం చేస్తాం, x² - 2 కదా, x² ఏం చేయనీకే లేదు, దీనికి ఫ్యాక్టర్స్ రావు. ఒకవేళ 4 ఉంటే ఫ్యాక్టర్స్ వస్తుండే కదా. సో డైరెక్ట్ చేసేద్దాం ax + b పెట్టుకొని. సో ఇక్కడ ఏం చేద్దాము, a/x - 1 లెట్ 4th. సో ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ రాయకుండా రాగలను, మొత్తమే ఆగమవుతుంది. ప్లస్ ఇక్కడ పవర్ 1 ఉంటే ఏ పెడతాము, పవర్ 2 ఉంటే ఏ bx + c బై x² + 2. ఈ ఈక్వేషన్ని 1 అనుకుంటాం, అది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇది బి 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 బి. నేను తప్పులు రాసిన ఎందుకు రబ్ చేసాను అంటే నా మిస్టేక్స్ మీకు తెలిస్తే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు ఎగ్జామ్లో. కొన్ని వీడియోలలో మీద ప్లస్ కింద మైనస్ గీట్ ఉంటాయి, చదివి అవి ఇగ్నోర్ చేయండి, ప్రాసెస్ చేసుకోండి. ఇక ఏం చేస్తాం, దీని తర్వాత ఎల్సిఎం చేస్తాం, x - 1 x² + 2. సో ఫస్ట్ x మైనస్ కప్పేస్తాం, x² + 2 వచ్చింది ప్లస్ bx + c, x² + 2 కాబట్టి అది బంద్ చేద్దాం, x - 1 వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఏంది 2x² + 3x + 4 బై x - 1 ఇంటూ x² + 2. ఇది కట ఇది కట ఇది కట ఇది కట 1. సో 2 4 ఒకసారి వేయచ్చు, కాకపోతే మార్కర్ మనకు చక్కగా పడతలేదు, అందుకని చెప్పి ఇక ఏం చేస్తాం, 2x² + 3x + 4 ఈక్వల్స్ టు a of x² + 2 plus bx + c బై x - 1. మనం ఏమనుకుందాం, దీన్ని సాల్వ్ చేసుకొని డైరెక్ట్ ఏబిసిలు తీసుకుందామా లేకపోతే డైరెక్ట్ కంపేర్ చేసుకుందామా అంటే ఇట్లా స్క్వేర్లు ఉన్నప్పుడు డైరెక్ట్ కంపేర్ చేసుకుందాం. ఇంతకుముందు మనకి ఒక స్టెప్లో వచ్చింది కదా, అందుకని ax² ఇది గిట రాయాలి కదా, రాసిద్దాం. చూద్దాం దీనికి డైరెక్ట్ వస్తుందా రాదా చూద్దాం ఒకసారి. ప్లస్ 2a ప్లస్ bx² - bx + cx - c. ఏం చేయాలి, కంపేరింగ్ చేయాలి. కంపేర్ x² x and constants on both sides. x² కి ఏముంది, a ఫస్ట్ లెఫ్ట్ కే రాద్దాం, 2 ఈక్వల్స్ టు a ప్లస్ b అయిపోయింది, ఇంకేం లేదు. సో 3 xకి ఈడేముంది, xకి -b ప్లస్ c, 4కి 4 ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఏముంది 2a - c. ఈసారి మనకి ఏది రాలేదు కదా, సో నేను ఏం చేస్తాం, ఈ ఈక్వేషన్ని 1 అనుకుంటా, వీటిని ఏమనుకుంటామో దాని తర్వాత చూసుకుందాం. 2 3 4 ఎన్ని నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్న పెట్టుకోండి, ఫరకే పడదు. సో నేను ఈ ఈక్వేషన్లో ఏం పెడతా, ఇది 2 ఆల్రెడీ 1 నాడు వచ్చింది కదా, 3 4 5 ఇట్లా మిస్టేక్లు అవుతుంటాయి అప్పుడప్పుడు, అవన్నీ బిగినర్ మిస్టేక్లు, ఇక చూసుకోండి జర. ఇప్పుడు ఏం చేస్తాం, పుట్ x = 1 తీసుకున్నాం అనుకో, ఇది మొత్తం 0 అయిపోతుంది, మనకు సంథింగ్ వస్తుంది కదా. ఇలా రాస్తాం, పుట్ x = 1 ఇన్ ఈక్వేషన్ 2.
అప్పుడు ఏమవుతుంది 2 into 1 square plus 3 of 1 plus 4 equals to a of 1 square plus 2. There 2 plus 3 plus 4 equals to a of 3. 1 square 1 కదా. కొందరు ఏం రాస్తారంటే 1 స్క్వేర్ని 2 అనుకుంటారు, తొందరలో రాసేస్తారు. 1 2 కాదు, 1 అనేది 2 times రిపీట్ అయింది. 1 1 1. సో ఇది 0 అయిపోతుంది, 0 రాయని అవసరం లేదు. 1 ఎంత 5 9 9 ఈక్వల్స్ టు 3a 3 1 3 3 a ఈక్వల్స్ టు 3. ఏ 3 వచ్చింది కదా, ఎలా పెడదాము, ఇలా పెట్టేద్దాం. పుట్ దీని కంటిన్యూయేషన్ మళ్ళీ దీని కిందనే రాయగలరు, స్టెప్ బై స్టెప్ రాయండి. పుట్ a ఈక్వల్స్ టు 3 ఇన్ ఈక్వేషన్ 3. 2 ఈక్వల్స్ టు 3 ప్లస్ b, b ఈక్వల్స్ టు 2 మైనస్ 3. ఈ 3 అక్కడ పోతే 2 మైనస్ 3 అవుతుంది. b ఈక్వల్స్ టు -1 వచ్చేసి. b నన్న పెట్టండి, ఏ నన్న పెట్టండి, రెండు సేమ్ వస్తాయి. పుట్ b ఈక్వల్స్ టు -1 ఇన్ 4. ఏం చేస్తారు, 3 ప్లస్ b ఈక్వల్స్ టు c, 3 మైనస్ 1 ఈక్వల్స్ టు c, c ఈక్వల్స్ టు 2. a వచ్చేసి 3, b వచ్చేసి -1, c వచ్చేసి 2. ఈ 3 తీసుకో ఇంట్లో పెట్టాలి, ఇంట్లో పెట్టేసేయాలి. సో సబ్స్టిట్యూట్ ABC ఇన్ 1. అప్పుడు ఏమొస్తుంది, మీరు స్టెప్ బై స్టెప్ కింద కింద రాసుకోరు. ఇట్లా x -1 ప్లస్ b ఎంత -1 కదా, -x ప్లస్ 2 బై x² ప్లస్ 2. ఇప్పుడు ఇది 5th వన్ కదా, లాస్ట్ వన్ అని అనుకుంటారు. కాకపోతే ఇంకొక డిఫికల్ట్ సమ్ ఉంది. డిఫికల్ట్ అని కాదు కానీ వేరే మెథడ్లో ఉంది. అంటే డినామినేటర్లో x² - x + 3 అని ఉంది. అది ఈడ చేద్దాం నెక్స్ట్. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. ఈడ క్యూబ్ ఉంది, ఈడ క్యూబ్ ఉంది. సో ఇట్స్ నాట్ ఏ పార్షియల్ ఫ్రాక్షన్. కానీ ఇట్లాంటివి ఇటు వస్తాయి మనకి, కాన్స్టెంట్ కదా. కొన్నిసార్లు మనం నాగం చేయడానికి ఇస్తాడు క్వశ్చన్. దీన్ని ఎట్లా చేయాలని చెప్పిన, ఈక్వల్స్ టు 1 ప్లస్ అని పెట్టుకొని సేమ్ x³ బై x మైనస్ a x మైనస్ b x మైనస్ c అని సాల్వ్ చేస్తే అయిపోతుంది. సో నేను ఏమనుకుంటా, లెట్ ఇచ్చిన క్వశ్చనే, కాకపోతే దీన్ని 1 అనుకుంటా, ఎందుకంటే ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. లెట్ ఇప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇచ్చిన క్వశ్చనే, దాన్ని కన్సిడర్ చేసుకుంటాం. ఇది సింపుల్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ పవర్ 1 పవర్ 1 పవర్ 1. సి ఈడ సి ఉంది, ఈడ సి ఉంది కదా. సో నేను డి పెట్టుకుంటా న్యూమరేటర్లో. కన్ఫ్యూజ్ కావద్దని, ఎందుకంటే డినామినేటర్లో సి ఉంది, ఈడ సి ఉంది కదా. ఇది స్మాల్ బి స్మాల్ ఎస్. సి క్యాపిటల్కి స్మాల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది పెద్ద సి, ఇది చిన్న సి. అంత ఫరక్ ఏం కనిపించదు కాబట్టి నేను డి పెట్టుకుంటా, ఏదన్నా పెట్టుకోవచ్చు ఏం కాదు. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, దీన్ని ఇట్లనే రాస్తాం. ఫస్ట్ డినామినేటర్ రాద్దాం. సో x మైనస్ ఏ బంద్ చేసి 2 ఉంటాయి. x మైనస్ బి బంద్ చేసి x మైనస్ ఏ. ఇంకో విచిత్రం ఏంటంటే ఇది మీరు మీ పాలిటెక్నిక్ ఫ్రెండ్స్కి ఇట పంపించవచ్చు, ఎందుకంటే ఏడవైనా ప్రాసెస్ అదే ఉంటుంది, సొల్యూషన్ ఇట అదే ఉంటుంది. ప్రాసెస్ని చూసుకోండి. d ఇంటూ x మైనస్ ఏ x మైనస్ బి. రాసేసినాము. ఇది మొత్తం ఒకసారి, ఇది మొత్తం ఒకసారి, వన్స్ క్యాన్సిల్. x³ ఈక్వల్స్ టు a ఆఫ్ x మైనస్ b x మైనస్ c x మైనస్ a x మైనస్ c d ఆఫ్ x మైనస్ a
ఎక్స్ మైనస్ బి. దీని ఈక్వేషన్ ఏమనుకుంటా, దీన్ని 2, దీన్ని 3. ఇక్కడ మనం కోఎఫిషియెంట్లను కంపేర్ చేసుకుంటే టైం వేస్ట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ రావాలన్నాం అనుకో, ఇక్కడ బిసి ఉంది కదా, సో ఇక్కడ మనం పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అని పెట్టుకుంటే మనకి ఏ వాల్యూ వచ్చేసి, ఎందుకంటే 2 జీరోలు అవుతాయి. లేకపోతే మనం యాజ్ యూజువల్ ఫస్ట్ ఏముంది బి కదా, పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు స్మాల్ బి అన్నాం అనుకో, బి క్యూబ్ అవుతుంది. ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది, ఈ టర్మ్లో బి లేదు, మళ్ళీ ఏముంది ఈ టర్మ్లో బి ఉంది. సో ఈడేమవుతుంది బి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బి మైనస్ సి, అంతే కదా, ప్లస్ 0. అప్పుడు బి వాల్యూ ఏమవుతుంది, ఇది బై ఇది అవుతుంది కదా, అదే రాయాలి. క్యాపిటల్ బి ఈక్వల్స్ టు బి క్యూబ్ బై బి మైనస్ ఏ బి మైనస్ సి. ఇది ఏం చేసామంటే సిమిలర్లీ అని చెప్పి రాయొచ్చు. ఒకవేళ మీరు సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనం ఇంట్లో చూద్దాం. ఫస్ట్ ఇది పెట్టినాం, తర్వాత సి, ఇంట్లో గిట సి ఉంది. పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు సి, ఈడేమవుతుంది, ఈడనేమో సి క్యూబ్ ఈక్వల్స్ టు, ఈడేముంటుంది ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ప్లస్ డి ఇంటూ సి మైనస్ ఏ సి మైనస్ బి. సో d equals to c cube by c minus a c minus b. అది వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తాము, పుట్ ఇది 0 అయిపోయి, ఇప్పుడు ఏం చేయాలి, ఇది పెట్టినాం పుట్ x ఈక్వల్స్ టు ఏ అని పెట్టాలి. పుట్ ఏ బి పెట్టినాం సి పెట్టినాం, పుట్ x ఈక్వల్స్ టు ఏ. అప్పుడు ఏమవుతుంది ఏ క్యూబ్ ఈక్వల్స్ టు ఫస్ట్ది ఏ ఆఫ్ a minus b a minus c plus 0 plus 0. ఎందుకు ఈడ ఏ టర్మ్ పెడితే a minus a 0, ఈడ a minus a 0 అయిపోయింది. a ఈక్వల్స్ టు a క్యూబ్ బై a మైనస్ b a మైనస్ c అయిపోయింది సొల్యూషన్. ఇంకేముంది, ఇవన్నీ తీసుకోవాలి ఈ ప్లేస్లో పెట్టాలి. సో ఈ ప్లేస్లో పెట్టే ముందు నేను ఒక ఈక్వేషన్ రబ్ చేసిన కదా, ఫస్ట్ ఆ ఈక్వేషన్లో పెట్టి దాని తర్వాత ఈక్వేషన్లో పెట్టాలి. Substitute a b d in 2 ఈక్వేషన్ ఏంది ఇది కదా, a బై a అంటే మనకి ఏం తెలుసు a క్యూబ్ కదా, ఈడ గిట ఒక టర్మ్ ఉంది కదా x మైనస్ a అని, అది గిట రాయాలి. ప్లస్ బి క్యూబ్ బై ఈ టర్మ్ ఎక్స్ మైనస్ బి కదా, ఇక్కడ లాస్ట్కి రాద్దాం. అది బి క్యూబ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ కదా, బి మైనస్ ఏ బి మైనస్ సి, లాస్ట్కి ప్లస్ సి క్యూబ్ బై సి మైనస్ ఏ సి మైనస్ బి, పక్కకి ఏంది ఎక్స్ మైనస్ సి. ఇదంతా తీసుకొని 1లో పెట్టాలి, సబ్స్టిట్యూట్ 2 in 1 అని పెట్టి ఈ ఈక్వేషన్ వల్ల ఇది మొత్తం రీప్లేస్ చేసేస్తాం. ఇది మొత్తం తీసుకోపోయి ముంగట 1 ప్లస్ అని పెట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏం చేసినాము, x² + 1 x² - 2 అట్లున్నది చేసినాం. కాకపోతే ఇక్కడ మనకి x² + x అట్లున్నది, ఎట్లా చేస్తామో చూద్దాం. ఫస్ట్ దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటామా, కనుక్కోం. x² - x + 1 దీనికి ఫ్యాక్టర్స్ రావు. ఒకవేళ మీకు ఫ్యాక్టరైజేషన్ రాలేదనుకో, ఒక ఫార్ములా ఉంది. ఏంది, x ఈక్వల్స్ టు -b + or -√b² - 4ac/ 2a. ఇది మనం ఎక్కువ ర్యాండమ్ వేరియబుల్స్ లో వాడతాం 7 మార్క్స్ లో. ఫ్యాక్టర్స్ కనుక్కొని ఆడదే ఫామ్ లో వాడతాం, ఈడదే ఫామ్ లో వాడతాం. మ్యాథ్స్ అందుకే ఎక్కువ మందికి రాదు, ఎందుకంటే 10th బేస్ లేనందుకు. అయినా మనం బేసిక్స్ నుంచి చెప్తాం కాబట్టి చూద్దాం. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ ప్రాబ్లంకి వచ్చేద్దాము. దీనికి ఫ్యాక్టర్స్ లేవు, ఎందుకంటే మధ్యలో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మీరు 1ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 1 రాదు కాబట్టి 0 వస్తుంది, లేకపోతే 2 వస్తుంది. కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ లేవు. సో ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, ax + b బై
1 minus x plus x square plus c by x plus 2. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. సొల్యూషన్ లెట్ ఈ లెట్ ఎప్పుడు తీసుకుంటాం? అజంప్షన్ కి తీసుకుంటాం. ఏదన్నా అజంప్షన్ చేసేటప్పుడు మనం తీసుకుంటాం, లేకపోతే నార్మల్గా గివెన్ అని రాసేస్తాం. సో ఫ్రేసెస్ గిట్ట ఇంపార్టెంట్, కొందరు పర్టికులర్గా చూస్తారు. సో ఇది ఏం చేస్తాం మనము? 3x minus 1 by 1 minus x plus x square into x plus 2. ఈడ మ్యాజిక్ చూడండి, ఫస్ట్ ఈ రెండు ఇంటూ అవుతాయి, అది మనకు తెలిసిందే. సో ఈ టర్మ్కి ఇది బంద్ చేసేయాలి, ax plus b ఇంటూ x plus 2. మ్యాక్సిమం ఇట్లా రాస్తారు. ఇక్కడ రెండు టర్మ్లు ఉన్నందుకు బ్రాకెట్ పెట్టాలి. ఒక టర్మ్ ఉంటే డైరెక్ట్ రాసేయచ్చు, రెండు టర్మ్లు ఉంటేనే అట్లా పెట్టాలి. ప్లస్ సి ఇంటూ ఈడ ఒక టర్మ్ ఉంది కాబట్టి నేను దీనికి పెట్టాలి 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇవన్నీ మీకు బీటెక్ లా రాసేటప్పుడు యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈడ యూజ్ అయితే మార్క్స్ రావాలి కదా, ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నాం? మార్క్స్ కోసమే కదా. కాన్సెప్ట్స్ వస్తే ఎంసెట్లో మంచి మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ మనం ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు మనకి యూజ్ అయితే ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే, రాలేదనుకో ఫీజు ఎక్కువ కట్టి పోతాం. ఇక ఎందుకు ఇది సోదంతా చెప్తున్నా అంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఎందుకంటే ఈ ప్రాబ్లం మీకు ఎట్లా అయిపోతుంది, ఈడు వరకు వచ్చినాం కదా. సో ఈడు ఏం చేద్దాము, కంపేర్ చేసుకుందాం, అయిపోతుంది మొత్తమే. దీన్ని 2 అనుకుందాం, ఒకవేళ కంపారిజన్ కాకపోతే పుట్టు తీసుకుందాం, అయిపోతుంది. సో ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 3x minus 1 equals to ax square plus 2ax plus bx plus 2b plus c minus cx plus cx square. ఓ బాగానే పెద్ద వచ్చింది. కంపేర్ x square x and 1 కాన్స్టెంట్. కంపేర్ x square కాన్స్టెంట్. కోఎఫిషియన్స్ రాద్దాం, ఎందుకంటే కాన్స్టెంట్ అంటేనే కోఎఫిషియంట్ 0 ఉంటుంది. సో ఉన్నది రాద్దాం ఆన్ బోత్ సైడ్స్. సో 0 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి 0 రాసిన a ప్లస్ సి. తర్వాత మీరు సెమీకాలన్ అన్న కాలన్ అన్న, సెమీకాలన్ పెట్టండి. సెమీకాలన్ అంటే ఇది, కాలన్ అంటే ఇది, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో తర్వాత ఎక్స్కి ఏముంది? 3 ఉంది, ఈడనేమో 2a ఉంది, ఈడనేమో b ఉంది, ఈడనేమో మైనస్ c ఉంది. కాలన్ కాన్స్టెంట్ ఎంత? -1. ఈడ కాన్స్టెంట్ 2b ప్లస్ సి చేసినాం. ఇక్కడ a ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? సి వాల్యూ చేద్దాం. ఎట్లా సి వాల్యూ ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ పుట్టు ఎక్స్ ఈక్వల్స్ టు -2 పెట్టినాం అనుకో మొత్తమే వచ్చేస్తుంది. ఏ వాల్యూ సి వాల్యూ మనకి ఈక్వల్ ఉంటుందని ఇక్కడ హింట్ వచ్చేసింది. ఒకవేళ ఇది +1 అయితే అది -1 అవుతుంది, సింబల్ చేంజ్ అంతే. ఈడ కనుక్కుందాం. పుట్ సి ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత? +2 ఉంది కదా, -2 పెట్టాలి ఇన్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం చేస్తాం? 3 of 2 minus 1 equals to 2a plus b minus 2a. ఇక్కడ మైనస్ ఇదే చెప్తా చూడు, సింబల్ మర్చిపోతామని. ఆ సింబల్లతోనే పర్సన్ ఉంటుంది. ఇక ఇది 0 అయిపోతుంది. సో ఈడ పెట్టుకుందాం c ఇంటూ 1 మైనస్ ఆఫ్ -2 ప్లస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ -6 -1 ఈక్వల్స్ టు 0 ప్లస్ c ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 తెలుసు కదా. -2 హోల్ స్క్వేర్ అంటే -2 ఇంటూ -2 -7 ఈక్వల్స్ టు c ఆఫ్ 7. 7 1 7 1 c ఈక్వల్స్ టు -1. ఈ c తీసుకొని ఇళ్ళ పెట్టాలి, మనం ఇళ్ళ పెట్టాలి. దానికి సోడియం రాస్తాం. సబ్స్టిట్యూట్ c ఇన్ ఏందాడ 2 కదా, ఇది 3 in 3. అప్పుడు ఏమవుతుంది? a is equals to -c, a is equals to minus of minus, a is equals to 1 వచ్చింది. ఇంకా b కావాలి కదా. సబ్స్టిట్యూట్ ఇంట్లోనే వేయచ్చు, ఇంట్లోనే వేయచ్చు, రెండు ఈక్వల్ వస్తుంది, చేసుకుందాం. ఎందుకంటే లాస్ట్ టైం కదా. ఇది 4, ఇది 5. సబ్స్టిట్యూట్ c in 5 2b -1
అక్కడ పోతే -1 + 1 0 2b -1 + 1 0 = 2b b = 0. ఏదిరా ప్రాబ్లం? ఇదా కరెక్ట్ వచ్చిందమ్మా. b0 వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ABC తీసుకొని ఇలా పెడతాం. అప్పుడు ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ ABC in 1. A ఎంత వచ్చింది, 1 కదా, x ప్లస్ b ఎంత వచ్చింది, 0 కదా. సో దేకమ్మ మార్క్స్ రాకపోతే ఇంటర్నే దేకరు, ఇక ఏం చెప్తాం. ఒకవేళ ఫెయిల్ అయితే సప్లీ ఉంటుంది, అట్లా ఏం చేసుకోకూడదు. లైఫ్ ఈజ్ ప్రీషియస్ దెన్ స్టడీ. -1/c ఎందుకంటే -1 కదా, ప్లస్ ఇంటూ మైనస్ వచ్చేసరికి c ఎంత x+2. దీంతో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ మొత్తం అయిపోయినాయి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి, లేకపోతే మన నంబర్ తెలుసు కదా, ఇక్కడ రాద్దాం, ఇక్కడ మధ్యలో ఇరికిద్దాం, 7799350383. ఒకవేళ ఆన్లైన్ ట్యూషన్స్, హోమ్ ట్యూషన్స్ ఏమైనా కావాలంటే ఈ నంబర్కి కాంటాక్ట్ అండి. హార్డ్లీ తక్కువనే ఛార్జ్ చేస్తాం, ఇక మీ పొజిషన్ బట్టి. ఏమన్నా డొనేట్ చేయాలనుకున్నా అంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే దానికి ఏదైనా వేయచ్చు. గేమర్స్కి వేస్తారా, కొంచెం ఎడ్యుకేటర్స్కి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా రాని టాపిక్ ఉంటే కామెంట్లో చెప్పండి, దాని మీద కూడా వీడియో చేద్దాం. మ్యాథ్స్లో లాస్ట్లో ఒక స్టెప్ కనిపించలేదు, అందుకే అక్కడ లైన్ గీసుకున్న, అయినా కానీ చూసుకోలే. సో అక్కడ b = 0. ఓవరాల్గా చెప్తా కాబట్టి తెలిసిపోయి ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే చూడండి. సారీ, అది మన మిస్టేక్.